హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుధాకర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ మే 21 తారీఖు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇక్కడ పూర్వపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే దగ్గర మనం ఉన్నాం. ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే గురించి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను ఈరోజు. ఫ్రెండ్స్, మరి ఈ వాతావరణం ఈరోజు 2 రోజుల నుంచి చాలా చల్లగా ఉంది. నిన్నైతే వర్షం కురిసింది. నేను ఈ వీడియో చేయడానికి చాలా నుంచి ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ వేసవి సెలవుల్లో ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల నేను రాలేకపోయాను. అయితే 2 రోజుల నుంచి వాతావరణం కూల్గా ఉంది, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే గురించి. ఇది ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఇక్కడ దేవరపల్లి దగ్గర నుంచి సుమారు 165 కిలోమీటర్లు ఖమ్మం దాకా కూడా, ఖమ్మం సమీపంలో ఉన్నటువంటి అక్కడ కలుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏప్రిల్ 2022 ప్రారంభమైంది. ఇది చాలా వరకు అంటే 90% పనులు పూర్తయ్యాయి ఫ్రెండ్స్. అయితే ఇది మరి త్వరలో ఈ రహదారి మనకి యాక్సెస్లోకి వస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోడ్డు ఏదైతే 4 వరుసల రోడ్డు ఏదైతే ఉందో, మరి ఇది ఎక్కడంటే ఫ్రెండ్స్, ఇది మన పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి సమీపంలో రేచర్ల అనే గ్రామంలో ఇది మన పశ్చిమ గోదావరి జిల్లాలో కలుస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి చింతలపూడి, టీ నరసాపురం, వేపుకుంట, గురవాయిగూడెం, జంగారెడ్డిగూడెం దగ్గర మధ్య ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఇలా కలిసి మరి ఇక్కడ ఎర్రంపేట, రాజవరం, మరి అక్కడ నుంచి గోపాలపురం, వాదాలగుంట, వెదుళ్ళగుంట మొదలైనటువంటి గ్రామాల ద్వారా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ దేవరపల్లి సమీపంలో ఈ యొక్క మరి జాతీయ రహదారిలో కలుస్తుంది ఫ్రెండ్స్. ఈ రహదారి వల్ల మనకి ఏంటంటే లాభం ఏంటంటే రాజమండ్రి నుంచి మనకు హైదరాబాద్ వరకు కూడా సుమారు 100 కిలోమీటర్ల దూరం ఇది తగ్గుతుంది మనకి దూరం. ఈ రహదారిలో 8 టోల్ ప్లాజాలు ఉంటాయంటండి. అలాగే మరి 52 మేజర్ బ్రిడ్జిలు, ఇంకా కొన్ని మైనర్ బ్రిడ్జిలు నిర్మాణంలో చాలా వరకు పూర్తయినాయి. అయితే ఫ్రెండ్స్, ఇది నిర్మాణం అయితే మరి చాలా వరకు పూర్తయిందని చెప్తున్నారు. ఇది నిర్మాణం పూర్తయిన తర్వాత మనకి ఈ రోడ్డు యాక్సెస్లోకి వచ్చిన తర్వాత ఇది చాలా ఉపయోగకరం. ఎందుకంటే మనకి హైదరాబాద్ వెళ్ళాలంటే మనకి చాలా దూరం తగ్గిపోతుంది, సుమారు 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది అనమాట. అయితే మరి టోల్ ప్లాజాలు మరి ఉండటం వల్ల కొంచెం ప్రయాణికులకు ఆర్థిక భారం పడుతుంది. కానీ మరి అయితే మరి ఇది ఇప్పుడు అంతా కూడా ఏంటంటే బీఓటీ పద్ధతిలో నిర్మిస్తున్నారు కదా. బీఓటీ అంటే బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనే పద్ధతిలో ఏ రహదారైనా నిర్మాణం జరుగుతుంది. అయితే మరి ఈ ప్రాజెక్టు ప్రజలకు ఎంతో ఉపయోగకరం. ఇది సాకారం అయితే కనుక మరి చాలా ఉపయోగకరం అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మరి చెప్పాలంటే చూడండి, ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. చూడండి, పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఇవన్నీ గతంలో అయితే తోటలండి. ఈ తోటల మధ్యలోంచి యొక్క మరి రహదారి నిర్మాణం అయితే జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇంకా మరి త్వరలో ఈ యొక్క రహదారి మీద మనందరం కూడా ప్రయాణించాలని అందరినీ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగో ఇప్పుడు మనము ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీద ప్రయాణం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి ఈ టోల్ ప్లాజా కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ దేవరపల్లి సమయంలో ఉన్నటువంటి మొట్టమొదటి టోల్ ప్లాజా అనమాట. ఇలాగ ఖమ్మం వెళ్ళే వరకు కూడా 8 టోల్ ప్లాజాలు వస్తాయంట. 8 టోల్ ప్లాజాలు వస్తాయి.
మొత్తం ఈ రహదారి 165 కిలోమీటర్లు సుమారు, అంటే 163.2 కిలోమీటర్లు అని చెప్తున్నారు. దేవరపల్లి మొదలు పెడితే ఇది మొట్టమొదటి టోల్ గేట్. ఇక్కడ ఈ టోల్ గేట్ కాకుండా ఇంకా 7 టోల్ గేట్లు ఉంటాయి ఖమ్మం వెళ్ళే వరకు. ఇంకా ఖమ్మం వెళ్ళిన తర్వాత అయితే మరి అక్కడ నుంచి మామూలుగా మరి సూర్యాపేట మీదుగా మామూలుగా హైదరాబాద్ రోడ్డుకి వెళ్తుంది. చూసారా, ఇది కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే ఫ్రెండ్స్. ఇది ఇంకొక 4 నెలల్లో ఇది యాక్సెస్ లోకి వస్తుంది అంటున్నారు, ఆగస్టు నెల నాటికి. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, ఆల్రెడీ కొన్ని వాహనాలు ఇక్కడ నడుస్తున్నాయి, కానీ ఏదో తాత్కాలికంగా నడుస్తున్నాయి. కానీ ఇది పూర్తి మనకి యాక్సెస్ లోకి రావాలంటే ఇంకా 4 months దాకా పడుతుంది అంటున్నారు. ఏదేమైనా ఫ్రెండ్స్, ఇది ఒక మంచిది, మనందరికీ కూడా ఈ రహదారి చాలా ఉపయోగకరం. నాకైతే రహదారులు అంటే చాలా ఆసక్తి, ఎందుకంటే మన రహదారులే మన అభివృద్ధికి ప్రతీక, ప్రగతి చిహ్నాలే రహదారులు. ఎందుకంటే ఇవాళ రేపు అండి ప్రతి ఒక్కరు కూడా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా పొద్దున లేస్తే వాళ్ళు, చిన్న పిల్లలు కూడా చూడండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే బస్సు ఎక్కాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆధునిక కాలంలో రహదారి అనేది చాలా ముఖ్యం. అందుకని రహదారి, కొత్త రహదారి నిర్మాణం జరగాలి అని మనం అందరం కోరుకోవాలి. ఈ రహదారులు కూడా చాలా చాలా బాగుండాలి. బాగుంటేనే ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఇంధనం కూడా ఆదా అవుతుంది. కాబట్టి ఈ రహదారి త్వరలో మనకు సాకారం అవ్వాలని మనందరం కోరుకుందాం ఫ్రెండ్స్. ధన్యవాదాలు.